శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం, ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము. అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ఈ యొక్క మేషరాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లే కృత్తికా నక్షత్రం 1వ పాదము ఈ యొక్క మేషరాశి సంబంధించింది. ఈ మేషరాశి అశ్విన్యాది నక్షత్రాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే వక్రగమనంలో ఉన్నట్టు గురువు జన్మస్థాన సంచారము, అట్లానే ఈ యొక్క ద్వితీయ స్థానంలో మేషరాశి నుంచి గురువు సంచారం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ వక్రగమనం అనేది ఉన్నది కాబట్టి జన్మస్థ గురువు యొక్క స్వరూపాన్ని పెంచుకోవాలని చెప్పి అంటున్నారు జ్యోతిష్శాస్త్రం. ఎందుకంటే ప్రతి గ్రహాల్లో మనకు కబళికలు ఉంటాయి. కదలికలు బట్టి వక్రగమనం అని, అస్తంగత్వం అని, నీచమని, ఉచ్చమని, మూలత్రికోణమని ఇలా అనేక రకాలైనటువంటి స్వరూపాలు గ్రహాలకు ఉంటాయి. దృగ్బలం అంటే ఈ బలాలన్నీ కూడా మనం చూసినప్పుడు మేషరాశికి వక్రగమనం ఉన్నటువంటి గురువు కాబట్టి ఈ విధంగా మేషరాశి యొక్క ద్వాదశ రాశి ఫలితాల్లో మేషరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లనే ఈ యొక్క కృత్తికా నక్షత్రం 1వ పాదం చూసుకున్నట్లయితే మేషరాశికి వక్రగమనంతో గురువు జన్మస్థాన సంచారము, అట్లనే కుజుడు చతుర్థమందు సంచారము, అట్లా వక్రగమనంలో ఉన్నాడు కుజుడు కూడా ఈ యొక్క డిసెంబర్ 7వ తారీఖు నుంచి. అట్లాగే షష్ఠ స్థానంలో కేతువు, రవి వచ్చేసి ధనుస్సు రాశిలో సంక్రమణము 16వ తారీఖు నుంచి. అట్లనే బుధుడు ఈ యొక్క వృశ్చిక రాశి సంచారము, తదుపరి ధనుస్సు రాశి సంచారము, శుక్రుడు మకర రాశి సంచారము, ఈ విధంగా శని కుంభరాశిలో సంచారము, రాహు మీన రాశిలో సంచారము, ఈ విధమైనటువంటి సంచారాన్ని చూస్తున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా జన్మస్థ గురు సంచారం వల్ల అత్యధికమైనటువంటి మంచి ఆధ్యాత్మికం, మానసిక ఉత్సాహం అవన్నీ కూడా చేకూరే అవకాశం ఉంటాయి. అట్లానే కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సహకరించేటువంటి వారు మీ తోబుట్టువులు కానీ మిమ్మల్ని బాగా సహకరిస్తారు. బంధు ప్రేమికులుగా ఉంటే కనుక బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మీ యొక్క మిమ్మల్ని ఇప్పటివరకు కూడా ఎవరైతే సహకరించారో వాళ్ళు కొంత దూరం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కేతువు 6వ స్థానం సంచారం వల్ల ముఖ్యంగా ఈ కేతు 6వ స్థానం అత్యధికంగా శుభదాయకమైనటువంటి ఫలితము, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలతో లాభాలు, అట్లానే ధనలాభాలు, సజ్జన సాంగత్యము, అట్లానే ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు ఎరింగడము ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తుంది కేతు సంచారం వల్ల. రవి ఈ యొక్క 9వ స్థానం, 8వ స్థానం నుంచి 9వ స్థానం సంచారం వల్ల ఈ 9వ స్థానం అత్యద్భుతంగా రాణిస్తుంది. కాబట్టి ఈ ప్రథమార్థం అంతంత మాత్రం కూడా ద్వితీయార్థం అద్భుతంగా ఉంటుంది రవి వల్ల. అట్లాగే బుధుడు వృశ్చికం నుంచి ధనుస్సు రాశి సంచారం వల్ల ఈ యొక్క బుధుడు కూడా అత్యధికంగా యోగిస్తాడు. ఈ 9లో బుధుడు కొంతవరకు మదిపరుపు కానీ, అజీర్ణం కానీ, లేతే బుద్ధిమాంద్యత కానీ, ఎక్కడైనా మిమ్మల్ని పేరు తెచ్చుకున్న స్వభావంలో ఎక్కడైనా ఉంటే మీ తెలివితేటల వల్ల, అత్యధికమైన తెలివితేటల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః.
ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల. అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకు. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది. ఈ యొక్క ధనుస్సు రాశి చూసినట్టయితే డిసెంబర్ మాసంలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ధనుస్సు రాశికి చెందినవి. ఈ ధనుస్సు రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి కాలంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము. వీరు ఈ యొక్క రాశి చక్రాన్ని చూసినట్టయితే జన్మస్థ బుధుడు, తదుపరి రాహు రవి సంచారం జరుగుతుంది జన్మస్థానంలో, తదుపరి శుక్రుడు ద్వితీయ స్థాన సంచారము, తృతీయంలో శని, చతుర్థమందు రాహువు, అట్లాగే పంచమందు ఈ యొక్క షష్టమందు గురుడు, అష్టమందు కుజుడు, అట్లాగే కేతు దశమస్థానంలో, ద్వాదశంలో రవి తదుపరి జన్మస్థాన సంచారం వల్ల ముఖ్యంగా వీరికి రజోగుణ సంపన్నం అనేది చెప్పవలసిన అవకాశం ఉంది. ద్వితీయార్థంలో కోపం తెచ్చుకోకుండా ఉండడం మంచిది. అన్ని కార్యాలు సఫలీకృతమవుతాయి. ధనుసు రాశి వారికి కోపం తెచ్చుకోకుండా ఉంటే అన్ని పనులు సాగుతాయి. అది నేర్చుకోండి ఫస్ట్. ఈ యొక్క బుధుడు జన్మంలో ఉండడం వల్ల కొంత మతిమరుపు అనేది ఉంటుంది కాబట్టి మీరు డైలీ షెడ్యూల్ రాసుకునేటప్పుడు రాసుకోవటం మంచిది, లేదైనా ఎవరితో నోటు పెట్టుకోవడం అనేది మంచిది. తద్వారా మంచి కలుగుతుంది. అంటే జన్మస్థానంలో బుధుడు ఉండటం వల్ల అట్లాగే ఎంత డబ్బు ఉన్నా ఎంత సమయం లేకపోయినా భోజనానికి వేళకి భోజనం చేయటం అనేది నేర్చుకోవటం మంచిది. లేనిచో ఆ జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు కలిగి తద్వారా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల స్త్రీలు వల్ల సంబంధించి లాభాలు చేకూరే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో లేదా మీ ఉద్యోగంలో కానీ స్త్రీలతో ఏదైనా కార్యం రాయభారం నడిపినా అది సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ మంచి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అట్లానే ధనపరంగా కూడా కొన్ని లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రమోషన్స్కి కానీ సంబంధించి అత్యద్భుతంగా రాణించే అవకాశం ఉంది. తృతీయంలో శని సంచారం వల్ల దీర్ఘకాలికమైనటువంటి వ్యవహారాలు ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో పునరుద్ధరింపజేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మూలకంగా లాభాలు ఉంటాయి. మిమ్మల్ని సహకరించే వాళ్ళు ఎక్కువగా ప్రబలంగా ఉంటారు. బయట వారి నుంచి మీకు చాలా సహకరిస్తారు ఇంట్లో వాళ్ళకన్నా. అట్లనే చతుర్థంలో రాహు సంచారం వల్ల శకటాల వల్ల వాహనాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది. కాబట్టి ఈ విధంగా రాహు యొక్క ఇబ్బందులు ఒక్కటే ఉన్నాయి, గోచరిస్తున్నాయి. గురుడు షష్టంలో ఉండడం వల్ల ఓవర్ వెయిటేజ్ కానీ గ్యాస్ కానీ అసిడిటీ కానీ ఇటువంటివి రాకుండా చూసుకోండి. ఎక్కడైతే మిమ్మల్ని సాంగత్యంగా సర్జన సాంగత్యంగా ఉంటారో చాలా మంచిది. దుష్ట సాంగత్యం వల్ల
రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది, ధనహీనత కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్థితి నుంచి బయటపడటానికి గురువు అనుగ్రహం పొందాలి. అట్లానే మళ్ళీ కుజుడు అష్టమ స్థాన సంచారం వల్ల కొంత ఆరోగ్యం బాగుండదు, కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకోవడం మంచిది. శస్త్రచికిత్సలు కానీ ఇంట్లో ఉన్నా కానీ కత్తులు కటారుతో ఆడుకునేటప్పుడు కానీ వాటితో ఆడుకోకుండా వాడికి కావలసినట్టు పని చేసుకొని పక్కన పెట్టడం మంచిది. లేదా వాటి వల్ల రక్తం అనేది దర్శనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి లేనా పాత దెబ్బలు ఏదన్నా మీరు యాక్సిడెంట్ జరిగినటువంటి దెబ్బలు ఏవైతే మళ్ళీ వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ కేతువు దశమంలో ఉండడం వల్ల రావాల్సిన లాభాలు సగంగా రావటం వల్ల కొంత అశాంతి వాతావరణం ఏర్పడుతుంది, కానీ ఆకస్మికంగా ధనలాభాలు వస్తాయి. మీరు అనుకోను కారణాల వల్ల కొన్ని ఆకస్మికంగా వచ్చే దగ్గర కన్నా ఇంకో దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ మీరుగా వెళ్ళి వ్యాపారాన్ని కానీ మీరుగా వెళ్ళి ప్రతి విషయాన్ని కానీ చూసుకోవడం మంచిది. ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ మీరు స్వయంగా వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది. అంతేగాని ఎవరో మాటలు ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది కాదు. రాబోయే ఎన్నికల్లో కానీ ఇంకా రాజకీయ లబ్ధి పొందాలన్నా కానీ స్వయంగా మీరు వెలుచుకుంటేనే బాగుంటుంది. మిగతా సినీ రంగ ప్రముఖులు కానీ వీళ్ళందరూ కూడా సహకారం బాగా ఉంది, రాణించే అవకాశం ఉంటుంది. ఒక మీడియా రంగంలో ఉండేటువంటి వారికి సాంకేతిక జ్ఞాన నిపుణులకి కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన ఇబ్బందులు బయటపడటానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, అట్లానే బుధుడు యొక్క క్షేత్రమైనటువంటి విష్ణుమూర్తి దర్శనం చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంది. అట్లాగే మిగతా వ్యాపారాలు చితగా వ్యాపారాలు చేసేవాళ్ళు రాహుగ్రహాన్ని అనుగ్రహం పొందడానికి కానీ దాని ద్వారా సౌఖ్యాన్ని పొందుతారు. కాబట్టి ప్రతి ఆదివారం రోజు నల్లటి గోవుకి దానా పెట్టడం కానీ లేదైనా మినుముల్ని దానంగా ఇవ్వటం కానీ మినప గారెల్ని ఎవరికైనా పేదవాళ్ళకి పంచిపెట్టడం కానీ చేస్తే మంచి ఫలితాలు గోచరిస్తాయి ధనుస్సు రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో. శ్రీమాత్రే నమః.